సరే, వేమన పద్యంలోని ఒక గొప్ప జీవిత సత్యం గురించి ఇప్పుడు చూద్దాం. ఒక మనిషి మాట తీరు వాళ్ల గుణాన్ని చెబుతుందా? ఈ కేల్వికి వేమన చాలా శక్తివంతమైన జవాబిచ్చారు. ఈ పద్యం ఇద్దరు మనుషుల మధ్య తేడాని మన కళ్ల ముందు ఉంచుతుంది. సో, వాళ్లలో మొదటి రకం ఆడంబరంగా మాట్లాడే అల్పుడు. వాళ్ల గురించి చూద్దాం. పద్యంలో మొదటి లైన్ తెలివి తక్కువవాడు ఎలా మాట్లాడతాడో చెప్తుంది. అంటే వీళ్ళెప్పుడో గొప్పలు చెప్పుకుంటూ అవసరం లేకపోయినా వాగుతూనే ఉంటారన్నమాట. సో అసలు పాయింట్ ఏంటంటే వాళ్ల మాటల్లో ఆడంబరమే కాని అసలు విషయం ఉండదు. సరే, ఇక రెండో రకం వ్యక్తిని చూద్దాం. అతనే సజ్జనుడు. ఈ రెండో లైన్ మంచివాళ్లు, తెలివైనవాళ్లు ఎలా మాట్లాడతారో చెబుతుంది. వాళ్ల మాటలు చాలా ప్రశాంతంగా, ఎంత అవసరమో అంతే ఉంటాయి. అంటే వీళ్ల సంభాషణలో ప్రశాంతత, ఒక ప్రయోజనం కనిపిస్తాయి. ఈ తేడాని ఇంత సింపుల్గా చెప్పడానికి వేమన ఒక అద్భుతమైన పోలిక వాడారు. ఈ మూడో లైన్లో రెండు లోహాలని పోలుస్తూ ఒక ప్రశ్న అడుగుతారు. దానికి జవాబు లేదు అనే కదా. ఇదే ఈ పద్యానికి గుండెకాయ. ఈ పోలిక చాలా క్లియర్గా చెప్తోంది. మోగే కంచు అల్పుడికి గుర్తు. అదే నిశ్శబ్దంగా ఉండే విలువైన బంగారం, నిజమైన జ్ఞానమున్న వ్యక్తిని సూచిస్తుంది. సో ఈ పద్యం మనకి క్యారెక్టర్ను ఎలా అంచనా వేయాలో ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. గట్టిగా మోగే కంచులాగే ఆడంబరపు మాటలు కూడా తక్కువ విలువని చూపిస్తాయి. ఈ పాత మాటే అయినా ఇప్పటికీ మనకి కరెక్ట్గా సరిపోతోంది. కాని వేమన ఏమంటున్నారంటే, మనం మాట్లాడే మాటలే మన అసల స్వరూపాన్ని చూపించే చేతలు.